మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులను అడిగాను, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని, దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి. బ్రదర్, వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరమే లేదు. హైకోర్టులో చాలా గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది ఏమి లేదు. చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి 2 రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దీనికి మేము బాధపడం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నారు. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా, ఇవాళ నా లాయర్లుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు